కానీ మీరు చాలా గొప్పోళ్ళు కదా, చాలా ప్రార్థన అనుభవం ఉంది కదా, చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా మీకు. అయినా ఎందుకు మీకు ఒకరినొకరు ఆదరించుకోలేకపోతున్నారు? ఎందుకు మీకు ఏక మనసు లేదు? ఎందుకు మీరు సమాధానంగా లేరు? ఈ సంఘం అని కాదు, ప్రతి సంఘ పరిస్థితి అదే. ఈ సేవకుడిని అపార్థం చేసుకోవద్దు. నేనేదో ప్రార్థన మందిరంతో మాట్లాడుతున్నానని కాదు, అన్ని సంఘాల్లో ఇదే పరిస్థితి ఉంది. పౌలు అంటాడు, అయ్యా మీ కొరకు నేను అది విషయం ప్రార్థిస్తున్నా. మూడవది అదే 11వ వచనంలో మనం చూస్తే ఎంత అద్భుతమైన మాట అంటున్నాడంటే, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండి. 2 విషయాలు చూసా. అయ్యా మీరు సంపూర్ణులై ఉండాలి. మూడవది మీరు ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన. మూడవది ప్రేమ సమాధానం కర్తయగు దేవుడు మీకు తోడై ఉండాలి. బెండిక్షన్ ఇస్తున్నాడు ఆ యొక్క పౌలు. తన చివరిగా తన యొక్క ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎదుగో మీకు మీరుగా మీరు ఏమి చేయలేరు, మీకు మీరుగా ఆదరించుకోలేరు, మీకు మీరుగా ఏక మనసు మీకు రాదు, మీకు మీరుగా సమాధానం రాదు, మీకు మీరుగా సంపూర్ణులు కాలేరు. మిమ్మల్ని సంపూర్ణులు చేయగలిగిన వాడు, మీలో ఆదరణ కలిగించగలిగిన వాడు, మీకు యూనిటీ, మీ మధ్య ఐక్యత తేగలిగిన వాడు, ఏక మనసు సమాధానం తేగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు. కనుక ఈ సంఘానికి ఆ యొక్క ప్రేమ సమాధానము కలిగిన దేవుడు తోడై ఉండునుగాక. ఇదిగో మనం మనుషుల కోసం రావడం లేదు, కాపర్ల కోసం రావడం లేదు, కమిటీ కోసం రావడం లేదు. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుణ్ణి వెతకడానికి మనం వస్తూ ఉన్నాం. ఆయన చివరిలో ఆ యొక్క 14వ వచనంలో అంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుని సన్నిధి, ఇదిగో అయా నా కుటుంబం, నా సంఘం, నేను వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నేను సంపూర్ణ కాగలనా? నీకు నువ్వు అవ్వలేవు. దేవుని కృప లేకపోతే, ఆ యొక్క కుమారుని యొక్క కృప లేకపోతే, తండ్రి యొక్క ప్రేమ లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేకపోతే మన సంఘం ఈ 3 కార్యాలు మన జీవితాల్లో జరగవు.